ఈ మధ్య ఇంటర్నెట్లో ఒక వీడియో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక వ్యక్తి చెప్పిన చిన్న మాట ప్రపంచవ్యాప్తంగా అగ్నిలా వ్యాపించింది. అతనెవరో సామాన్యుడు కాదు. అతని పేరు కిమ్ యోంగ్ హున్. ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ, ఏకంగా 276 ఐక్యూ ఉన్న వ్యక్తిగా రికార్డులు సృష్టించినవాడు. భూమి మీద బ్రతికి ఉన్న అత్యంత తెలివైన వ్యక్తుల్లో ఒకడు. కానీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అతని తెలివితేటలు కాదు, అతను చెప్పిన మాట. సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి మాట్లాడాల్సిన ఆ మేధావి అందరి ముందు నిలబడి ఇలా అన్నాడు: యేసుక్రీస్తు దేవుడు అని నేను నమ్ముతున్నాను. ఆ ఒక్క మాట ఇంటర్నెట్ను కుదిపేసింది. కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు ఎగతాళి చేశారు. కానీ అతను అక్కడితో ఆగలేదు. మళ్లీ వచ్చి ప్రపంచం కళ్ళు తెరిపించే ఇంకొక భయంకరమైన మాట చెప్పాడు. ఈ లోకానికి ముగింపు సమీపించింది. యేసుక్రీస్తు రాకడ త్వరలో జరగబోతోంది. ఈ లోకం ఇప్పుడున్నట్లుగా ఎప్పటికీ కొనసాగదు. Hello everyone, I am the world's highest IQ record holder, Young Hoon Kim. Today, I want to declare this important message. The end is near, and Jesus Christ is coming soon. This world will not continue forever as it is now. Jesus Christ will come again. ఆ మాట విన్నప్పుడు ఒక్క క్షణం మన గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే ఆ మాట చెప్పింది ఏదో సాధారణ వ్యక్తి కాదు. ప్రపంచం పోకడను, భవిష్యత్తును స్పష్టంగా విశ్లేషించగల ఒక మహామేధావి. అతనన్నాడు, ఇది నేను కేవలం నా మానవ జ్ఞానంతో చెబుతున్న మాట కాదు, ఇది ఒక దైవిక ప్రత్యక్షత. మన తరంలోనే యేసయ్య రాబోతున్నాడు. ఒక్కసారి మన చుట్టూ ఉన్న లోకం వైపు చూడండి, మీకే అర్థమవుతుంది అతనెందుకలా అన్నాడో. ప్రతి ఒక్కరిలో ఒక భయం, ఒక వెలితి. సాంకేతికంగా మనం చాలా అభివృద్ధి చెందాం. కృత్రిమ మేధస్సు అంటే AI మన పనులు చేస్తోంది. మనుషులు ఆస్తులు, హోదాలు, డబ్బు కోసం పిచ్చివాళ్లలా పరిగెడుతున్నారు. కానీ ఆ డబ్బు, ఆ సక్సెస్ మనిషిలోని శూన్యతను ఎందుకు పూడ్చలేకపోతున్నాయి? ఎందుకో తెలుసా? మనకు తెలియకుండానే మన పునాదులు కదులుతున్నాయి. ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో, ఎప్పుడు ఏ ఆర్థిక మాంద్యం వస్తుందో తెలియని భయంకరమైన అస్థిరతలో లోకం ఉంది. ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరి అంతరాత్మకు తెలుసు. అందుకే ఎంత సాధించినా ఇంకా ఏదో కావాలి అన్న ఆరాటం. ఆ ఆరాటాన్ని తీర్చేది ఏ సైన్సు కాదు, ఏ టెక్నాలజీ కాదు, కేవలం ఆకాశమందున్న సృష్టికర్త మాత్రమే. బైబిల్ ప్రవచనాల ప్రకారం ఒకవైపు ఈ లోకం క్రీస్తు విరోధి పరిపాలన కోసం వేగంగా సిద్ధమవుతోంది. ఆ క్రీస్తు విరోధి తీసుకురాబోయే నాశనం, గందరగోళం ఇప్పటికే ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ప్రతి ఒక్కరూ ఒక శాశ్వతమైన దేనికోసమూ వెతుకుతున్నారు. అంతా నాశనమైపోతున్నప్పుడు స్థిరంగా